మరి ఓసీకే మరి బీజేపీ పెబ్బను ఓసీ వాళ్ళకే ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అసలు ఈటే రాజేంద్ర కవిత ఏదో చేస్తుర్రట ఏంది ఏం కదా తాత అని గుసగుస బయటకు వచ్చి ఓరి గుసగుస చల్లకుండా ఇక ఇప్పుడు బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఇక్కడ కవిత ఈటెల కొత్త పార్టీకి ఇప్పుడు ముహూర్తం సురు చేసిర్రట. ఇక ఎందుకంటే ఇప్పుడు కవితకు ఇంట్లో వ్యవహారం కలిసి రాకుండా అయింది. అన్న కవితను చూస్తే తాసువాము పగబట్టి ముంగీసకు తాసువాముకు ఏ రకమైన విరోధం ఉంటుందో ఇప్పుడు ఆ రకంగా ఇద్దరికి పంచాది వనగూడింది. మరి ఏం చేయాలి కవితమ్మ? స్టీరింగు నేనే తిప్పాలి, నేను తప్ప ఈ స్టీరింగు ఎవరు తిప్పొద్దు, మా బావ కూడా నా పక్క పంచ కూర్చోవాలి. ఇక మరి ఇదైతే వాస్తవమే. ఎందుకంటే ఆనాడు అయ్యా కేసీరావు కూడా నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని కలలుగా అన్నాడు. ఏదో దోషం కూడా ఉంది, బిల్డింగు కూలగొట్టాలి, సచివాలయము ఇది బాగాలేదు, రేపు రాబోయే రోజుల్లో కొడుకు ఇది శనిదేవుడు మీద కూర్చున్నట్టుగా గాశారం ఎంత కలిసి వస్తలేదు, అంత గందరగోళం ఉంది, ముఖ్యమంత్రి కాలేకపోతాడు, అది వాస్తు దోషం ఉంది అనేది కూడా గుసగుస బయటకు వస్తే దాని పొతం పెట్టిండు. ఇక మరి ఎటువంటి కొడుకుని కళ్ళారా ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కేసీరావు ఉంటుంది కదా ఏ తండ్రికైనా కొడుకు పెద్దోడు కావాలని. ఇక ఇప్పుడు కేటీ రావుని ముఖ్యమంత్రిని చేయాలంటే మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే కవితమ్మ అట్టట నాయన నేను నీ కడుపులో పుట్టలేదా, నేను కూడా అన్నతో పాటు సమానమే, ఇస్తే ఒకవేళ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చెయ్యాలంటే ఇక నీకు పెత్తనానికి వచ్చినావు నీ చేత కాదు నాయన, ఒకవేళ ముఖ్యమంత్రిగా చేయాలంటే మాత్రము అన్న కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు చేస్తాము, అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాము. ఈ రకంగా సరే అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట. ఒకవేళ వస్తే మనం గెలిస్తే తెలంగాణ జనాలు మనకు పట్టాభిషేకం కడితే రాబోయే రోజుల్లో అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాను ఆయన అంటే తండ్రి ఒప్పుకోలేదు, ఇలా ఇంకా అసలుకు అన్న కూడా ఒప్పుకోలేదు. కాబట్టి కవితమ్మ కడకు జరిగింది. ఏం చేయాలి మరి ఇప్పుడు కవితమ్మ? ఏదో ఒకటి ముంగటేసుకోవాలి కదా, ఒకరే ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా? కాదు. జనాల నాలుకల మీద కవితమ్మ పేరు నాట్యం ఆడాలంటే ఏం చెయ్యాలి? ఇక ఏదో ఒక రాగాన్ని తీసుకోవాలి. ఏం రాగం తీసుకుందయ్యా కవితమ్మ? బీసీల రాగం తీసుకుంది. బీసీల రాగం తీసుకుంది. ఇప్పుడు బీసీలు నా పంచప్రాణం ఉంటుంది, బీసీలు నా ఊపిరి ఉంటుంది, బీసీలు నా కుటుంబం ఉంటుంది, బీసీలు నా సర్వస్వం ఉంటుంది, బీసీలు ఇక నా ప్రపంచమే బీసీలు ఉంటుంది కవితమ్మ. ఇక ఈ రకంగా అన్నకెడవాసింది, ఇటు మళ్ళీ బాగా కెడవాసింది. ఇక ఆఖరికి వస్తాకల్లా ఇప్పుడు బీసీలకు దగ్గర కావాలి అనేది కవితమ్మ ఆరాటం. ఇక ఇంట్లో ఎవరైతే బీజేపీ వాళ్ళు మేము బీసీలను మాత్రము ఏనాడు తక్కువ అంచనేయము, బీసీలను మేము చిన్నచూపు చూడము, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అన్న బీజేపీ వాళ్ళు బీజేపీ పెబ్బను రాష్ట్రానికి మరి ఓసీని ఎట్లా చేసే అనేది కొంత ఈటెల రాజయ్యకు పడ్డది లడలట. ఇంకా ఈ కోయాగా అమ్మ ఇదేదో అయితట్టుంది. ఇక ఇంట్లో కొప్పులు పట్టిర్రు. ఈ బండి సంజయ్ కోయలాగా లోపడంగా ఎగేస్తుంది, దిగేస్తుంది. ఇక ఇది నాకే దాడి అవుతుంది. ఇక ఈ దాడిలో వాళ్ళకు సంద అవుతుంది ఓసీలకు. ఇక ఇది లాభం లేదురా, ఇక ఇది ఏదో అయితట్టుంది, ఇక ఏదో ఒకటి చూసుకోవాలి నేను అని ఇక ఈ కోజ కూడా నిన్న కారాలు మీరాలు దూరి బీ కేర్ఫుల్ నా కొడక అని పరోక్షంగా ఎవరినన్నాడో అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ కోయ కూడా ఇప్పుడు ఈట దింపుతందుకు సిద్ధంగా ఉన్నది. మరి ఆ ఈట ఎట్లా దింపాలి?
ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు ఈటల రాజయ్య కూడా ఇక ఏదో ఒక కథకు అమ్మియాలని ఈ కవితమ్మతోటి ఈటల రాజేందరు ఇక చిన్నగా చేతిలో చెయ్యేసి చెయ్యే నా మనసులో మాట గిది రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు దేశ వెలుపున బీసీలు కొద్దిగా సోయికి మళ్ళీరు. మనం ఇంతమంది ఉన్నాము, మనం బీసీలో ఇంతమంది ఉండి వాళ్ళ పాదాల దగ్గర మనం సేవ చేసేది ఎక్కడిది, మన నోరు ఎందుకు మూగబోతుంది అని ఇక శల్యతోటి మంతనాలు జరిపిండు. ఎవరు ఈటల రాజయ్య కవితమ్మతోటి మంతనాలు జరిపి మనము ఏదో ఒక విస్ఫోటనం తెలంగాణలో తేవాలి. ఇక ఈ జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు ఇదంతా పోని రేపు సర్కారు మీద వ్యతిరేకతను మనం అదునుగా తీసుకోవాలి. ఆనాడు మీ అయ్యా ఏం చేయలేదనేది కూడా మనం తెరపైకి తీసుకురావాలి. ఈ రకంగా మనము బీసీల రాగాన్ని ఇద్దరము నేను దాపటెద్దు నువ్వు ఒలపటెద్దు లాగా మనం ఇద్దరం కలిసికట్టుగా కాడి మోసుకుంటా మనం ముంగడి పోతుంటే బీసీలు మన తోక పట్టుకొని వస్తారు అని ఇప్పుడు ఈటల రాజేందరు కవితమ్మ ఇక ఈ రకంగా కొత్త పార్టీకి ముహూర్తము ఖరారు చేయబోతున్నది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఇగో ఇది కథ. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల రాజ్యం అంటే ఆ బీసీల రాజ్యం ఏదైతే ఉందో దానికి అధిపతులు మేమే. బీసీల రాజ్యంలో ఉన్న ఎంత పెద్ద మొగోడైనా ఇప్పుడు ఈటల రాజేందరు